2020 నుంచి 22 వరకు ఇంచుమించుగా 2 ఇయర్స్ నాకే కాదు విశాఖపట్నానికి అంతా ఒక చీకటి రాజ్యం ఇక్కడ పరిపాలన జరిగిందనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో బిల్డింగ్లు ఎంతోమంది దానికి దాడులు గురయ్యారు, ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు దానివల్ల. ఇప్పుడు సపోజ్ ఆ గీతం కాలేజ్ ఉంది, గీతం కాలేజీని కూలగొట్టారు. దానివల్ల ఏం కలిసి వస్తుంది? హేమంత్ అని రౌడీ షీటరు మీ ఇంట్లో దూరి అరాచకంగా వ్యవహరించాడని చెప్పి వచ్చిన వార్తలను చూస్తే చాలా మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కష్టపడే మనిషి, ఎవరైనా ఒప్పుకోవాలి దానికి. ఆయన 24 అవర్స్ బాగా కష్టపడతారు, పని బాగా చేస్తారు, విజన్ ఉన్న వ్యక్తి. అవంతి శ్రీనివాస్ సంబంధించింది ఆయనకు వ్యతిరేకంగా ఒక అమ్మాయి మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది కదా, అది కూడా మీ పార్టీ సంబంధించిన నాయకులు చేసిన స్టింగ్ ఆపరేషన్ అంటే కరెక్ట్, 100% డౌట్ లేదు. కానీ మీ సినిమాల్లో సార్ ఎక్కువగా అంజలి గారితో ఉంటారు, ఎందుకు? ఈరోజు మా అతిథి ఎంవివి సత్యనారాయణ, మాజీ ఎంపీ. నమస్కారం సార్. నమస్తే. ఏం సార్ అంత డల్గా కనిపిస్తున్నారు? ఏం లేదండి, మా పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు రోజు మా మీద దాడులు, అనవసరమైన రాతలు, పేపర్లు, న్యూస్ పేపర్లు, మేమంటే ఏంటో మాకే అర్థం కాని పరిస్థితికి మేము వచ్చేసి జరిగిన పరిణామాలు ఇవన్నీ. దానికంటే ఆఫ్టర్ ఎలక్షన్ ఇవన్నీ కూడా ఇష్యూస్ అన్నీ కూడా కొంచెం చాలా డిప్రెషన్లో ఉన్నాం ప్రస్తుతానికి. మీ కళ్ళలో అయితే కనిపిస్తూ ఉంది డిప్రెషన్, పైకి నవ్వుతున్నా కూడా లోపల మాత్రం ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. సార్ ఈ ఇంటర్వ్యూలో అన్ని నిజాలే మాట్లాడతామా, లేకపోతే సగం నిజాలు సగం అబద్ధాలు? నేను నిజాలే మాట్లాడతాను ఇప్పుడు, లేదంటే సైలెంట్గా ఉంటాను, అబద్ధాలు మాట్లాడను. అన్ని నిజాలే మాట్లాడతాను చెప్పి సత్యనారాయణ గారు చెప్తున్నారు. నిజాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు? మీరు కింద కామెంట్స్లో మీ ఆన్సర్ చెప్పండి. ఈలోగా ఖచ్చితంగా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది మీ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణ కాదు, మీ పార్టీ సంబంధించిన అగ్రనాయకులు చేస్తున్న ఆరోపణ. విజయసాయి రెడ్డి గారు, కూర్మనపాలెం ప్రాజెక్టులో మీరు ల్యాండ్ ఓనర్స్గా ఉన్న రైతులకు 1% వాటా ఇచ్చేసి 99% మీ దగ్గర పెట్టుకున్నారు. ఇది ఇల్లీగలు, అన్ఎథికలు అని చెప్పి మీ మీద డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. 10 ఎకరాల ల్యాండ్, దాంట్లో 3 పార్టీస్ అండి. ఒక పార్టీ ల్యాండ్ ఓనర్కి 1%, ఒక పార్టీ ల్యాండ్ 170 మంది ల్యాండ్ ఓనర్స్ అండి, వాళ్ళకి 170 2 బెడ్రూమ్ ఫ్లాట్లు, 1,70,000 ఎస్ఎఫ్టీ. ఇంకొక పార్టీ అగ్రిమెంట్ హోల్డర్, వాళ్ళు 30,000 స్క్వేర్ ఫీట్. ఇది కాకుండా 10 కోట్ల రూపాయలు అందరికీ మనం పేమెంట్ రూపాయలు ఇచ్చాం. ఇదంతా తెలియకుండా ఒక అగ్రిమెంట్ వాళ్ళకి పట్టుకుని దీంట్లో 1% ఉంది, దీంట్లో 1% ఉంది, దీంట్లో ఒక పార్టీకి 1%. ఒక ల్యాండ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఉన్నప్పుడు దాంట్లో డిఫరెంట్ పార్టీస్ ఉంటారు. ఉన్నప్పుడు ఒకళ్ళు 1% ఇస్తాం, ఒకళ్ళు 20% ఇస్తాం, 10% ఇస్తాం. విజయసాయి రెడ్డి గారి పేరు వచ్చినప్పుడు ఆయన 15% వాటగాడు దసపల్లా అంటున్నారు. మీ పిషన్ పేరుకి వచ్చినప్పుడు 1% వాటగాడు అని అంటున్నారు. ఇప్పుడు నేను వ్యంగ్యంగా మాట్లాడుకోవడము వైజాగ్ సిటీలో. నేను విజయసాయి రెడ్డి గారు మా పార్టీ తాలూకా మా జాతీయ కార్యదర్శి. ఆయన ఈ విషయం మాట్లాడటం చాలా దుర్మార్గం. ఎందుకంటే పూర్తిగా వాస్తవాలు తెలుసుకోకుండా అటువంటి వ్యక్తి, స్థాయి ఉన్న వ్యక్తి ఇటువంటి ఆరోపణలు మీడియాలో చేయటం చాలా దుర్మార్గం. ఎందుకని మీ మీద అంత కోపం ఆయనకు? అంటే అదే నాకు అర్థం కాలేదు. ఆయన నా మీద ఎందుకు కోపమో నాకు అర్థం అవ్వదు. సో ఉన్నన్ని రోజులు ఇబ్బంది పడ్డాం ఆయనతో. ఇంకా ఏ పని కావాలన్నా సరే ఎవరిని కూడా మేము అధికార పార్టీలోకి ఎంపీ అయి ఉండి ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కూడా మా మాట ఎండు, ఒక ఎంఆర్ఓస్లో మా మాట ఎవరు ఎండరు. అటువంటి పరిస్థితికి మమ్మల్ని తీసుకొచ్చారు. సరే ఏదైనా ఉండేదంతా కూడా మేము పార్టీలో ఉండి పార్టీ గురించి, మా గురించి, మా నాయకుడి గురించి మేము అనవసరంగా అల్లరి చేసుకోవడం కాదని చెప్పేసి మేము ఊరికే సైలెంట్గా ఉన్నాం. ఆ రోజు కూడా 1% అనేది ఆయన ఎవరో దసపాల హిల్స్లో 11 ఎస్ఎఫ్టీకి 20%కి ఎంతకు నువ్వు తీసుకున్నావు కదని ఎవరు అడిగితే 1%కే మా ఎంపీ తీసుకున్నాడని నా మీద ఆరోపించారు. ఆ వాస్తవాలు ఏమనిపిస్తుంది సార్? మీరు అందరూ రాజకీయాల్లో వచ్చింది ప్రజాసేవ చేయడానికి, బయటికి బిల్డప్ ఇస్తారు, కానీ జనాలు చూసే వాళ్ళకు 15% ఆయన నొక్కేశాడు, 99% ఈయన నొక్కేశాడు అని చెప్పి మాట్లాడుకోరా సార్? ప్రజాసేవ వేరు, బిజినెస్ వేరు. ప్రజాసేవ చేసినంత మాత్రాన బిజినెస్లు చేయకుండా ఉండాలంటే బిజినెస్ అనేది 10 మందికి నా కంపెనీ ఈ రోజు కాదు, నేను 2000 సంవత్సరం ముందే 1997లో ఎంవి బిల్డర్స్ అనే కంపెనీ స్టార్ట్ అయ్యింది.
బిఫోర్ 19 కాదు, అది కూడా తీసుకోండి. బిఫోర్ 2019 నేను ఎక్కువ ప్రాజెక్టులు చేశాను. 19 కాదు, పెద్దవి అన్నీ కూడా. ఎంవివి సిటీ నేను 2016లో మొదలు పెట్టాను. కోరమనపాలెం 2017లో మొదలు పెట్టాను. కోరమనపాలెం ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో 2017లో మొదలు పెట్టాను. 2016లో ఎంవివి సిటీ మొదలు పెట్టాను నేను. ఇలా పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా, ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో అన్నీ కూడా నేను 2019 ముందే నేను చేశాను. 2019 తర్వాత ఏ ప్రాజెక్ట్ లేకప్ చేయలేకపోయాను. ఎందుకు? బికాస్ ఆఫ్ ఈ పాలిటిక్స్లో ఉండటం, బిజీగా ఉండటం, తర్వాత ఫైనాన్షియల్గా మాకు కొంచెం ఇబ్బందులు రావటం, ఇవన్నీ కార్యక్రమాల వల్ల మేము చేయలేకపోయాం. ప్రాజెక్టులు ఏం చేయలేదు. మాకు పాలిటిక్స్ని మేము ఏది కూడా మా సొంత బిజినెస్ కోసం వాడుకోలేదు. ఇబ్బందులు పడ్డాము. ఇంకా సొంత పార్టీ ఉన్నప్పుడు కూడా, సొంత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంకా రకరకాల ఇబ్బందులు మీకు. అంటే నేను మా పార్టీని ఈరోజు జరిగిన విషయాల కోసం, మా ప్రభుత్వాన్ని తక్కువ చేసి, ఆ టైంని తక్కువ చేసి మాట్లాడాలనుకోలేదు. కానీ ఇందాక చెప్పాను నిజాలు మాట్లాడుతాను. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 నుంచి 2022 వరకు ఇంచుమించుగా 2 ఇయర్స్ నాకే కాదు, విశాఖపట్నానికి అంతా ఒక చీకటి రాజ్యం ఇక్కడ పరిపాలన జరిగిందనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో బిల్డింగులు, ఎంతోమంది దానికి దాడులు గురయ్యారు, ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు దానివల్ల. అవునా సార్? ఎందుకంటే నేను పర్టికులర్గా పేరు చెప్పకూడదు. ఇప్పుడు సపోజ్ ఆ గీతం కాలేజ్ ఉంది, గీతం కాలేజీని కూలగొట్టారు. దానివల్ల ఏం కలిసి వస్తుంది? ఒక విద్యా వ్యవస్థ, అది విద్యా సంస్థ. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేశారు, ఓకే, అది రికార్డెడ్గా ఉంది. 40 ఎకరాలు ఆక్యుపై చేశారు, హాస్పిటల్ కట్టారు, రోడ్డు ఆక్యుపై చేసి గోడ కట్టారు, ఓకే. వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళతో ఏదైనా గవర్నమెంట్ రేట్లు, ఎంతోమందికి ల్యాండ్ ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్, హాస్పిటల్స్కి ఇస్తూ ఉంటుంది, లేదా కాలేజీలకి ఇస్తూ ఉంది. లేకపోతే ఇదే విజయసాయి రెడ్డి గారు వాళ్ళ కూతురు పేరుతో 100 ఎకరాలు ల్యాండ్ కావాలని అప్లికేషన్ మూవ్ చేయించుకున్నారు. తర్వాత ఆగిపోయింది, వేరే సంగతి అనుకోండి. కానీ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి అంత దుర్మార్గంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు ఏదో గవర్నమెంట్ ల్యాండో లేకపోతే ఇంకో రేటు కట్టించుకుని ఇచ్చి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. అలాగే మాకు ఎలక్షన్లో పనిచేసిన వ్యక్తులు కూడా కొంతమందికి ఆయన ఇక్కడ ఉండి అంతమందిని దుర్మార్గంగా ప్రతిరోజు అందరిని ఇబ్బందులు పెట్టడం మాకు బాధ అనిపించింది. అంటే మిమ్మల్ని ఓడించమని చెప్పి? నన్ను ఓడించమని కాదు, అంటే జరిగిన సిచ్యువేషన్స్ అయ్యి కొన్ని రోడ్ల పక్కన బడ్డీ కొట్లు ఉండే, ఋషికొండ జంక్షన్లో సాయిప్రియ లేఅవుట్ అనుకుని బడ్డీ కొట్లు ఉన్నాయి. అవన్నీ రాత్రి తీసేశారు మొత్తం అంతా. ఎందుకని? రోడ్ల మీద పడిపోయారు అందరూ. ఇంకేంటి కారణాలు తెలియదు. డబ్బులు రాదు కదా, డబ్బు రాదు, కానీ కారణం కూడా తెలియదు. అంటే ఇలాంటివన్నీ కూడా విశాఖపట్నంలో ఈరోజు పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయింది అంటారు. ఇవన్నీ కారణాలు. అదేవిధంగా మేము కూడా ఇబ్బంది పడ్డాం. మేము కూడా అధికారంలో ఉండి కూడా నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా. కానీ ఏమైంది, చివరికి ఏదో విశాఖపట్నంలో ఎంపీగా ఉండి ఈయన ఏదో చేసేసుకున్నాడు. సిరిపురం సిబిసిఎన్సీ ల్యాండ్, హైగ్రేవా ల్యాండ్ ఇవన్నీ కట్టేసుకున్నానని చెప్తూ ఉంటారు. మొన్న కూడా మరి సాయిరెడ్డి గారు నెల్లూరులో ఒక మీడియాతో మాట్లాడుతూ వాల్టర్ క్లబ్ పూర్తిగా రాంగు, అది నేను ఉంటే కనుక క్యాన్సిల్ చేసేస్తాను గవర్నమెంట్ ప్రభుత్వం అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఓకే, ప్రభుత్వ భూము ప్రైవేట్ భూము పక్కన పెడదాం దాన్ని. 1885లో 86లో ఆ క్లబ్ పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు ఒక హెరిటేజ్ క్లబ్ అది. అటువంటి క్లబ్ని ఇవాళ మనం కాపాడుకుని మన రాష్ట్రానికి మన మొత్తం అందులో ఏ ఒక్క ఆస్తి కాదు అది, అదంతా మెంబర్స్కి సంబంధించిన ఒక ప్రాపర్టీ. అదంతా కూడా ఎవరు మెంబర్షిప్ ఉంటే వాళ్ళు దాంట్లో మెంబర్ అవుతాడు, బయటకు వచ్చేస్తాడు తప్ప ఏ ఒక్క అంగుళం కూడా అందులోంచి పట్టుకెళ్ళాడు. అటువంటి దాని మీద అంత పగపట్టవలసిన అవసరం కూడా ఏమీ లేదు. ఆయన మరి ఎందుకు అలా పగబట్టారో నాకు తెలియదు. ఆయన చెప్పడం ఏంటంటే ఆయన మాట చెల్లుబాటు కాకుండా మీరే జగన్ దగ్గర చక్రం తిప్పారు జీవితం చేసి. నాకేం పని, నాకు చక్రాలు స్టీరింగ్లు తిప్పాల్సిన అవసరం, నా పని నేను చేసుకుంటాను. నా దగ్గర ఓట్లు వేసిన ప్రజలకి ఏదో మంచి చేయాలనుకుంటాను తప్ప నాకు చక్రాలు తిప్పేయాలి, అధికారం తీసుకోవాలి, అధికారంలో నేను ఉండాలి, లేకపోతే ఇదంతా నేను రూల్ చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు, అసలు అవసరం కూడా లేదు నాకు. అటువంటిది గేట్కి తాళాలు వేసేయటం, ఆ క్లబ్లో ఏమవుతుంది, క్లబ్లో అందరూ మెంబర్స్ 2019 ఎన్నికలు అందరూ మాకు సపోర్ట్ చేసి గెలిపించారు. 4000 ఓట్లతో గెలిచానంటే వాళ్ళందరూ ఓట్లు పెట్టి నేను గెలిచాను. వాళ్ళందరినీ నేను ఫేస్ చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. రెండోది, నేను 2024లో నేను ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాను. నన్ను అందరూ పంపించేశారు. ఇక్కడ నాతో చెప్పుకుంటే నేనే చెప్పేవాడిని, నాకేం పాలిటిక్స్ నా బిజినెస్ కాదు, నా ప్రొఫెషన్ కాదు, నేనే వదిలేస్తాను, మీరు చేయండి సార్, మీరే బెటర్ కదా ఇంకా అని చెప్పేసాను. ఇలా అనమాట. ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్ వలన ఈరోజు విశాఖపట్నంలో పార్టీ ఇంతగా పాడైపోవటానికి కారణం. ఏదో నెక్స్ట్ డే ఎవరిదన్నా కూలగొడతారంటే మేము కూడా టీవీలో చూడాలి, న్యూస్ ఛానల్ ఎవరు ఫోన్ చేసి చెప్పాలి. మాకు తెలియదు ఏం జరుగుతుందో. లోకల్ ఎంపీగా నాకు తెలియదు, లోకల్ మినిస్టర్గా అవంతి శ్రీనివాస్ గారికి తెలియదు ఏం జరుగుతుందో, లోకల్గా ఏ నాయకుడు కూడా ఏం తెలియదు ఏం జరుగుతుందో. మరి ఎటువంటి పనులు చేస్తే రేపు మన ప్రజలకు మంచి చేయడానికి వచ్చాం కాబట్టి మంచి చేయాలి, అంతేగాని మన దుర్మార్గం చేస్తే మాత్రం ఏ ప్రజలు అంగీకరించారు. తీసుకోలేదు సార్. అంటే హైకమాండ్ అంటే జగన్ గారే కదా. ఆ రోజు మా ప్రభుత్వాన్ని, మా పార్టీని మేము అంటే చెడ్డ చేసుకోలేము, అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాను. నేను తర్వాత చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా జరుగుతుందని కూడా నేను చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు అన్నీ కూడా. తర్వాత దాని మీద ఏం జరిగిందో మీకు అన్నీ కూడా తెలుసు.
అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. మన పార్టీకి అంత చెడ్డ రావాలి, ఇక్కడ విశాఖపట్నం అంత చెడ్డ వచ్చిందనేది నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. సార్ ఇది పర్సనల్ అంటే ఎంతవరకు ఓపెన్ కావాలో అంతవరకు ఓపెన్ అవ్వండి, లేకపోతే లేదు. హేమంత్ అనే రౌడీ షీటరు మీ ఇంట్లో దూరి అరాచకంగా వ్యవహరించాడని చెప్పి దీని వెనకాల పొలిటికల్గా కూడా ఉన్నారా సార్? ఉంటారా అంటే బేసిక్గా అది చాలా ఈరోజు ఈ ఇన్సిడెంట్ కోసం ఈ వచ్చిన వార్తలను చూస్తే మనకు బాగా చాలా మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దొంగ, ఒక క్రిమినల్ అతను ఒక కార్పొరేటర్ని మర్డర్ చేసి డబ్బు కోసం ఆ ఆవిడి కారులోనే పారిపోయి ఎన్నో రకాల ఎంతమంది చాలామంది కిడ్నాప్ చేసి ఎన్నో రకాల నేరాలు చేసిన వ్యక్తి 13 నేరాలు అతని మీద ఉన్నాయి. అవి కూడా చాలా పెద్ద పెద్ద నేరాలు, అని చిన్న చిన్న దొంగతనాలు కూడా కాదు, కిడ్నాప్లు, మర్డర్లు, ఇలాంటి నేరాలు. అటువంటి వ్యక్తి ఎవరు లేని టైంలో అంటే మేము కొత్తగా కట్టాము ఇల్లు అక్కడ రుషికొండలో మా అబ్బాయి కోసం. మా అబ్బాయి అక్కడ ఉన్నాడు, మా అబ్బాయికి పెళ్ళి అయింది, అతనికి పెళ్లి కోసం అయిన తర్వాత ఫ్యామిలీ కోసం మనం ఇవ్వటం జరిగింది. ఆ ఇంట్లో ఇతను గమనించి ఎవరు లేరు, వెళ్ళే ఉంటున్నారు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొత్త వాళ్ళే ఉంటున్నారు, ఎవరు లేరు, కింద సెక్యూరిటీ ముందు ఉంటాడు, వెనకాల నుంచి వచ్చేసాను అటు స్కెచ్ చేసుకుని ఇంట్లో చొరబడి వీళ్ళు లేచేసరికి వాళ్ళని బంధించి ఒక 2-3 ఆడు జైలు నుంచి రిలీజ్ అయ్యేటప్పుడే వాళ్ళని 2-3 హెల్ప్ తెచ్చుకుని చేసిన కార్యక్రమం అదంతా కూడా. ఒక దొంగతనం చేసి దొంగడు ఏం చూస్తాడు, ఒక వీధులు వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేస్తుందా లేదా, ఇంట్లో ఎవరు లేని అటువంటి ఇల్లు చూసుకుని దొంగతనం చేస్తాడు. అతను కూడా అంతే, కేవలం దీని మీద వెనకాల ఎవరు వ్యక్తులు ప్రమేయం కానీ, అటు తెలుగుదేశం వ్యక్తులు కానీ, జనసేన వ్యక్తులు కానీ, బీజేపీ వ్యక్తులు కానీ, మా పార్టీ వ్యక్తులు కానీ ఎవరు ప్రమేయం దీంట్లో లేదు. కేవలం హేమంత్ అనే వ్యక్తి డబ్బు కోసం మాత్రం అక్కడికి వచ్చి కిడ్నాప్ చేసి, కిడ్నాప్ ద్వారా బంధించి మా దగ్గర డబ్బు తీసుకోవాలనే ఉద్దేశం తప్ప రెండో ఉద్దేశం ఏమీ లేదనేది నా ఉద్దేశం. కానీ దాని ఏదో దీని వెనకాల ఎవరో ఉన్నారు, లేకపోతే ఆడికి నాకు ఏదో సెటిల్మెంట్లు ఉన్నాయి, ఆ సెటిల్మెంట్లు ఉండి నా నేరాలు నేనే చేయించాను, అతనితో నేరాలు సెటిల్మెంట్ చేయించాను. బాగా బాధించలేదు చాలా 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 బాధించింది ఆ సంగతి, చాలా చాలా బాధించింది. ఎంత బాధపడింది అంటే దాంట్లో ఇంకా ఏంటిది, మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం. ఒక ఫ్యామిలీ, ఆ రోజు నా వైఫ్, నా కొడుకు, మా జీవి గారిని కూడా పిలిపించారు డబ్బుల కోసం. ముగ్గురిని బంధించేసి పీకి మీద కత్తులు పెట్టి కొట్టి హింసించి డబ్బులు వసూలు చేసి చివరికి డిక్కీలో, నా కొడుకుని డిక్కీలో పడుకోబెట్టి పారిపోతే దానికి అయ్యో పాపం అని అనకుండా దాని వెనక ఎవరు ఉన్నారనే వార్తలు రావటం అనేది, దాని వెనక అది ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఆడికి 12 సైట్లు ఇచ్చాను, ఒక 5 కార్లు ఇచ్చాను, 5 విల్లాలు ఇచ్చాను, ఆడితో నేరాలు చేయించానని చెప్తా ఉంటే దేని ఒక్కదానికి కూడా ఎక్కడ కూడా రికార్డెడ్ కానీ ఎవిడెన్స్ కానీ ఎవరు చూపించట్లే. ఒక కార్లు ఇచ్చారు, 5 కార్లు అంటారు, 5 కార్లు, కారు నెంబర్ ఏదో చెప్పమంటే ఏ కారు నెంబర్ చెప్పరు, బ్రాండ్ పెద్ద పెద్ద బెంజులు, ఆడీలు, గీడీలు చెప్తారు, పోనీ ఏ కారు అని ఒక నెంబర్ చెప్పండి. అతను జైలు మీ తరఫున మీ వియంకుడు ఎవరో ఇచ్చారు, ఆయన ఇచ్చాడు, ఈ కారు ఎక్కడ ఉండాలి కదా. పోనీ బెంగళూరు నుంచి మా వియంకుడు ఇచ్చాడు, ఓకే, మా వియంకుడు కొత్తగా వెళ్ళింది, అతనికి వైజాగ్ గురించే తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి బిజినెస్లు లేవు, ఆయనకి ఏమి ఇక్కడ సంబంధాలు లేవు, ఓకే అనుకుందాం, ఆయనే ఇచ్చాడు అనుకుందాం. ఏ కారు నెంబర్ ఇచ్చారు, పోనీ ఇతను జైల్లో ఉన్నాడు కదా, ఆ కారు ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎవరు వాడుతున్నారు? అంటే కారు అంటే జేబులు పెట్టుకుని పెన్ కాదు కదా, దాచేసి వస్తువు కాదు కదా, బయట రోడ్డు మీద తిరగాలి, ఇంట్లో పెట్టుకుని లాకర్లో పెట్టేది కూడా కాదు కదా. కొన్ని నగలు ఇచ్చారు నాకు 100 కోట్ల నగలు అంటే అక్కడ దాచేసాను అనొచ్చు. ఇది కార్లు, 5 కార్లు, 5 కారు, ఏ నెంబర్ కార్లు, ఏ బ్రాండు, ఎక్కడ ఉన్నాయి, ఎవరు వాడుతున్నారు, ఇప్పుడు దానికి ఆన్సర్ లేదు అసలు. రెండోది 5 విల్లాలు, 5 విల్లాలు, పోని విల్లా అంటే ఒక బంగ్లా ఉంటుంది కదా, దానికి ఒక మంచి లేఅవుటో లేదా గేటెడ్ కమ్యూనిటీయో లేకపోతే బయట ఎక్కడో చోట ఉంటుంది కదా, ఏ విల్లా, ఎన్ని గజాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవి, ఆ విల్లాలో ఎవరు ఉన్నారు ఇప్పుడు, దానికి ఆన్సర్ లేదు. 12 స్థలాలు అయ్యి ఎక్కడోనే తెలియదు. ఇంకా అతను ఏదేదో చెప్తాడు, అవన్నీ ప్రెస్లో చదివేస్తారు, ఇవన్నీ ప్రెస్లో రాసేస్తారు. అతను ఒక లెటర్ రాశాడు సీఎంకి, ఆ లెటర్లో చాలా విషయాలు వచ్చాయి అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి అక్కడ అతని దగ్గర ఒక స్టేట్మెంట్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఒక సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నాడు అతని మీద. మంచిది, చాలా వ్యవహారాలు అతను వాడాడు. ఒక మాట చెప్తాను వింటారా, అసలు ఇదంతా కూడా మనకు చాలా పనులు ఉన్నాయి. మన రాష్ట్రం, మన దేశం, మన ముందుకు వెళ్ళాలి. ఇటువంటి నేరస్తుల కోసం ఇంతసేపు మాట్లాడుకోవటం అసలు ఏదైనా అవసరం ఉందా? ఎవరికైనా అవసరం ఉందా చెప్పండి? ఇప్పుడు అతను ప్యూర్లీ ఒక హత్యల కేసులో కూడా ఉన్న నేరస్తుడు. అతను హత్య ఎప్పుడు జరిగింది? 2018లో జరిగింది, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం. మీకు ఇప్పుడు సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణకి ఏం సార్ గొడవ? ఏం గొడవ లేదండి, ఏం లేదు. అది ఎందుకు గొడవ నాకు తెలియదు. నాకు ఏ రోజు
ఆయన వంశీ గారు అంటే నాకు ఏ రోజు గొడవ లేదు. ఇప్పుడు అతని పబ్బుల మీద మీరు దాడులు చేయించారని చెప్పి అది నాకేం పని అండి. ఆయన పబ్బులు ఎక్కడ ఉన్నాయో కూడా నాకు తెలియదు. ఆయన పబ్బులు ఉన్నాయంటారు, అసలు అది కూడా నాకు తెలియదు. ఆయన ఆస్తుల మీద కూడా ఆయన ఆస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఆయన పబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. అవన్నీ కూడా పబ్బులు కూడా లేవు ఆయనకి. ఆయన అబద్ధాలు. ఆయన స్నేహితులు ఎవరైనా పెట్టుకుని ఉండొచ్చు కానీ ఆయనకి ఫ్రెండ్స్ ఏదైనా పబ్బుస్ ఉండొచ్చు అమ్మ బార్లు, కానీ ఆయనకేం పబ్బులు లేవు నాకు తెలుసు ఆయన పేరుతో ఎక్కడ. సార్ ఇంకోటి ఏంటి సార్, ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, ఎలాగా ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు? రియల్ ఎస్టేట్ అలా సినిమాలా? నాకు బేసిక్గా నాకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. కన్స్ట్రక్షన్ చేయటం అనేది నాకు చాలా 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 ఇష్టం. బిల్డింగ్లు కట్టడం అంటే నాకు చాలా ఇష్టం. సినిమాల్లో రాకముందు కూడా యాజ్ ఏ బిల్డర్ గానీ మీకు? నాకు అలాగే సినిమాలు కూడా ఇష్టం. నాకు సినిమాలు కూడా ఇష్టం. నాకు అంటే సినిమాలు నటించడం అయినా సినిమాలు తీయటం అన్నా చాలా ఇష్టం. ఒకవేళ నాకు ఎప్పుడు కూడా అంటే ఒక బిల్డర్ని అయ్యి ఉండకపోతే సినిమా యాక్టర్ని అయ్యి ఉండము నేను నిజంగా, అంటే అంత ఇష్టం నాకు. సో నాకు ఒక బిల్డర్గా ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకున్న కోరికని తీర్చుకోవాలి కదా. అందుకని 2014 మొదటగా గీతాంజలి ఒక సినిమా తీశాను. ఈవేళ 2024 వరకు ఒక 9 సినిమాలు తీశాను. ఎవ్రీ ఇయర్ ఒక సినిమా తీస్తూ ఉంటాను. మరి హై బడ్జెట్ మూవీస్ మాకు టైం ఉండదు కాబట్టి చిన్న చిన్న సినిమాలు 10 కోట్లలో. అదేవిధంగా నేను నటిస్తాను కూడా సినిమాల్లో, మా సినిమాల్లో బయట సినిమాల్లో కూడా. పోలీస్ ఆఫీసర్గా నటించారు కదా మొన్న రీసెంట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కూడా నటించాను. సో ఇలాగ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా ఒక 3 minutes 4 minutes 5 minutes క్యారెక్టర్లు చేస్తూ ఉంటాను. అది హాబీ. నాకు నచ్చినవి నేను మన పోలీస్ క్యారెక్టర్ బాగానే చేశాను అనుకున్నాను. అంతకుముందు గీతాంజలిలో ఒక స్వామీజీ క్యారెక్టర్ చేశాను, అది కూడా బాగా చేశాను. సో ఇలా కొన్ని క్యారెక్టర్లు, కొన్ని నెగిటివ్ కూడా చేశాను. సినిమాల్లో సార్ ఎక్కువగా అంజలి గారితో ఉంటారు, ఎందుకు? అంజలి గారు నా సినిమాలో 2 సినిమాలు చేశారు, 3 సినిమాలు చేశారు. 9 సినిమాలు 3 సినిమాలు చేశారు. ఒకటి గీతాంజలి, తర్వాత నెక్స్ట్ సినిమాలో ఇంకొక చిన్న క్యారెక్టర్ చేశారు. 3వ సినిమా మళ్ళీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఏం లేదు, ఆ గీతాంజలి ఫస్ట్ ఆ అమ్మాయి కావాలని డైరెక్టర్ అడిగేటప్పుడు ఆ అమ్మాయి అయితే బాగుంటుందని, సో ఆ అమ్మాయిని అడిగాము, అప్పుడు చేశారు. తర్వాత రెండోది నెక్స్ట్ సినిమా శంకరాభరణం అని ఒక స్మాల్ క్యారెక్టర్, దాంట్లో ఎక్కువ కాదు. థర్డ్ మూవీ మళ్ళీ గీతాంజలి మళ్ళీ వచ్చింది, సేమ్ సీక్వెల్ సినిమా కాబట్టి అమ్మాయిని పెట్టడం జరిగింది. అంతేగాని ఆ అమ్మాయి మళ్ళీ ఇంకా దానికి మీరు గీతాంజలి ఎందుకు పెడుతున్నారు, అంజలి ఎందుకు పెడుతున్నారు మీరు క్వశ్చన్లు అడగవద్దు. జస్ట్ మొత్తం ఈ సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నారా లేకపోతే? సాధారణంగా నాకు కోన వెంకట గారు నా ఫ్రెండ్ అండి, ఆయన రైటరు. సో నేను కలిపి చేస్తాం కాబట్టి ఆయన కొంచెం సినిమాల్లో ఆల్రెడీ ఇదివరకు పోగొట్టుకుని ఆయన లెసన్స్ అని నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు పోగొట్టుకునే పరిస్థితి లేదు. మా డబ్బులు మాకే వస్తాయి, ఎంతో కొంత లాభం వస్తుంది కొద్దిగా, పెద్ద మాకు లాభం కోసం కాదు కాబట్టి, హాబీ కాబట్టి లాభం పెద్ద పట్టించుకోము. ఏదో మనం అయిన ఖర్చులు తీసుకుని చేసేస్తూ ఉంటాం. సినిమా పెద్దగా లాస్ అయితే ఏం లేదు. ఒక సినిమాలో లక్కునుడు అని ఒక సినిమా తీసాం మోహన్ బాబు గారి అబ్బాయితో, అది మాత్రం కొంచెం లాస్ వచ్చింది. అటర్ ఫ్లాప్ సినిమా అది మాత్రం లాస్ వచ్చింది. మిగిలినవన్నీ ఓకే, ఏం ప్రాబ్లం ఏం కాదు. ఓకే, కానీ ఈసారి పోటీ చేయడము ఆ ఇష్టతోనే ఒత్తిడి మీద కానీ చేశారంట కదా, నిజమేనా? నాకు అసలు కంటెస్ట్ చేయడం ఇష్టం లేదు. నేను అసలు 1 year బిఫోర్ అయితే ఎక్కడైనా కంటెస్ట్ చేయనని చెప్పాను. సో ఫైనల్గా ఈ ఆరోపణలన్నీ నేను ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, కేవలం నేను పాలిటిక్స్లోకి రాగబట్టి ఈరోజు నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేను నిర్మించుకున్న నా పేరంతా కూడా పోగొట్టుకున్నాను అనిపించింది నాకు. ఈ పాలిటిక్స్లోకి రాబట్టి యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా ఒక మంచి కంపెనీని అంతా కూడా ఇంత స్థాయికి తీసుకెళ్ళిన కంపెనీని ఈరోజు నేను అనవసరంగా బురదలో పాడేశానని నాకు అనిపించింది. సో కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం, తప్పదు. ఎందుకైనా వచ్చామా అన్నట్టుగా, ఎందుకు వచ్చామా ఈ పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చామా అనిపించే పరిస్థితి. సరే, అప్పుడు మీకు కిడ్నాప్ జరిగిందంటే నిజమేనా సార్? ఏదండి? కిడ్నాప్ కూడా చేశారు మీకు అని చెప్పి? నన్ను ఎవరు కిడ్నాప్ చేయాలి? అదంతా రాంగ్ న్యూస్. సో ఇలా ఈ అన్ని పరిస్థితులు ఇలా జరిగినాయి. ఇంకోటి ఏంటంటే, మీకు ఫైనల్గా నేను చెప్పబోయేది, మా పార్టీలో కూడా నేను ఇబ్బంది పడ్డా, మా ప్రభుత్వంలో అత్యధికంగా ఇబ్బంది పడింది నేను ఇక్కడ విశాఖపట్నంలో. ఆ రోజు ఇప్పుడు ప్రతిపక్షంలో ఇబ్బంది పడతా ఉన్నా, ఏది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చింది, వాళ్ళు నేను స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇదేదో చేయాలని చెప్పేసి నన్ను కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. డబ్బులు అయితే ఎవరు అడగలేదు, పార్ట్నర్షిప్లు అడగలేదు, అది మాత్రం వాస్తవం కాదు. కానీ దీనికి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు, దానికి ఏదో మా బాధలు మేము పెడతా ఉన్నాం. కానీ దీనికంటే ఎక్కువ నేను 2020 నుంచి 2022 వరకు ఇబ్బందులు పడ్డా, 23 వరకు, దీనికంటే ఎక్కువ. కానీ మా ప్రభుత్వంలో ఉన్నాం, మేము చెప్పుకోలేము. విజయసాయి రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మేము చెప్పుకోలేము ఎవరికి. ఈ 1.5 month టీడీపీ పాలన స్టేట్ వైడ్గా ఎలా ఉంది? నాకు తెలిసినంత వరకు అంటే ఇంకా టైం ఉంది, జస్ట్ 2 months అయింది, ఇప్పుడు ఇంకా టైం ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఎంతవరకు నిలబెట్టుకోగలరు, వాళ్ళు ఏ విధంగా చేయగలరు అనేది ఇంకా చూడాలి. బేసిక్గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, అది అడ్వాంటేజ్. చంద్రబాబు నాయుడు గారు కష్టపడే మనిషి, ఎవరైనా ఒప్పుకోవాలి దానికి. ఆయన 24 hours బాగా కష్టపడతారు, పని బాగా చేస్తారు, విజన్ ఉన్న వ్యక్తి.
ఆయన ఇప్పుడు అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేశారు, అమరావతిని పూర్తి చేయాలని, పోలవరం కంప్లీట్ చేయాలని. దాంతోపాటు ఇంకా ఐటీ కంపెనీస్ని ఇండస్ట్రీస్ని కానీ తీసుకొచ్చి ఏదైతే ఆయన 6 గ్యారంటీలు ఇవన్నీ పథకాలు హామీలు ఇచ్చారో ఈ పథకాలన్నీ చేస్తే మరి మంచిదే. సార్ ఇదేంటి సార్, ఇది విజయసాయి రెడ్డి, సుభాష్, శాంతి గారి వ్యవహారము? అవన్నీ అవన్నీ పర్సనల్స్ మనకు తెలీదు, మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. నేను అనుకోవటం అవన్నీ ఈ పొలిటికల్ చెత్త తప్ప సాయిరెడ్డి గారికి ఏం అవసరం అండి, అటువంటి పనులు ఎందుకు చేస్తారు ఆయన? ఏం అవసరం అంటే అవన్నీ రాంగ్, అసలు తప్పది. నా మీద ఇలాగా ఈ వార్తలు రాస్తున్నారు, ఆయన కూడా ఈ గవర్నమెంట్ మారింది అన్నెసర్లీ కామెంట్స్, ఈ న్యూసెన్స్ తప్ప నేను అనుకోవటం దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. అది ఎవరినైనా సరే అలాగా శాంతి గారిని కూడా అలా అల్లరి పెట్టకూడదు, సాయిరెడ్డి గారిని కూడా అలా అల్లరి పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు అసలు. ఎట్టి పరిస్థితుల్లో సాయిరెడ్డి గారు నాకు తెలిసినంత వరకు అటువంటి వ్యక్తి కాదు. ఆయన కొన్ని మైనస్లు ఉంటే ఉండొచ్చు, ఆయన కెమెరాలు ఆఫ్ చేస్తూ కూడా ఇదే మాట అంటారా? అంతే, అదే మాట అంట. ఇప్పుడు కెమెరా ఉన్నా లేకపోయినా కూడా నేను ఇదే మాట చెప్తాను. నేను అటువంటి మనిషి కాదు సాయిరెడ్డి గారు, అటువంటి పని చేయరు. కెమెరాలు ఆఫ్ చేస్తే కూడా నేను చెప్పేది చెప్పిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. సుభాష్ అనే వ్యక్తిని నేను సుభాష్ గారిని కూడా చూశాను ఇక్కడ. ఆయన కూడా ఇక్కడికి వచ్చి ల్యాండ్లు ఇవన్నీ ఈ కూలగొడ్డాల్లో ఆయన కూడా పార్ట్ ఇక్కడ అప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు ఇక్కడ అందరూ. ఇది ఒక రాజ్యం. ఇంకా అక్కడ బీచ్లో గెస్ట్ హౌస్ ఉండేది. ఆ గెస్ట్ హౌస్లో వీళ్ళంతా కూర్చోవడం, మాట్లాడుకోవటం, మేము లోకల్ లీడర్స్ కానీ లోకల్ నాయకులు కానీ ఎవరికేం తెలియదు. రేపు ఏం జరుగుద్దో మాకేం తెలియదు, మాకేం సంబంధాలు ఉండవు. రేపు ఎవరో కూలగొడతారు ఎవరో ఒకళ్ళది. సో ఎవరో ఒకళ్ళ మీద ఏదో చేస్తారు. ఇలా తయారైంది వ్యవస్థ అప్పుడు. సరే ఇవన్నీ వీటిలోంచి వచ్చిన కార్యక్రమం ఇది కూడా. ఇది మరి ఆవిడ అప్పుడు ఎండోమెంట్లో కమిషనర్గా, అసిస్టెంట్ కమిషనర్గా ఉండేవాళ్ళు. ఆవిడ కూడా ఈ కేసులు గీసుల్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఇది తీసేయటం ఇప్పుడు చాలా జరిగింది కదా. అశోక్ గజపతిరాజు గారిని తీసేశారు, ఆ సంచేతన పట్టుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఆయన మీద మళ్ళీ అక్కడ ఏదో గుడికాడ గొడవలు అయినాయి. సో చాలా జరిగింది, ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూ ఉండేది. సో ఆ కార్యక్రమంలో ఈ కార్యక్రమం తప్ప దానికోసం అలరబెట్టడం కానీ. సో ఆయన ఏజ్, ఆ అమ్మాయి ఏజ్ వేరు వేరే. సార్ ఒక క్వశ్చన్ చెప్పండి సార్, అవంతి శ్రీనివాస్ సంబంధించింది ఆయనకు వ్యతిరేకంగా ఒక అమ్మాయి మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది కదా, అది కూడా మీ పార్టీ సంబంధించిన నాయకులు చేసిన స్టింగ్ ఆపరేషన్ అంటే నిజమా? కరెక్ట్, 100%. అది మా పార్టీ వాళ్ళే కావాలని ఆయన ఇబ్బంది పెట్టడం కోసం అని చెప్పి చేసిన స్టింగ్ ఆపరేషన్. అది కూడా డౌట్ లేదండి. అంటే గంట కాదు విషయం కాదు. అంటే గంట అనేది కాదు, కానీ ఈయన కావాలని ఇరికించారు దాంట్లో, అందులో మాత్రం డౌట్ లేదు. కావాలని రెచ్చగొట్టి ఇరికించారు. అది ముహూర్తం కన్ఫర్మ్ అయిపోయిందా దేనికండి? మీరు పార్టీ మారడానికి ఎవరన్నారండి? మీరు ఢిల్లీకి వెళ్ళింది మాత్రం వాస్తవం కదా? నేను ఢిల్లీ కంటే నాకు చాలా పనులు ఉంటాయి. నేను ఒక ఎక్స్-ఎంపీ, ఎంపీగా పనిచేసిన తర్వాత నాకు చాలా మంది మిత్రులు ఉంటారు. బీజేపీ నాయకుడు దగ్గర ఎందుకు కలిసారు సార్? బీజేపీ నాయకుడు నా మిత్రులు, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అండి. పార్టీలు వేరైనా అంతకుముందు నేను ఒక పార్లమెంట్లో కలిసి పనిచేసాం, అందరూ పార్లమెంట్లో కలిసి కూర్చుంటాం, కాఫీలు తాగుతాం, కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళని నేను ఏదో పని మీద ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళు విష్ చేయడానికి సాధారణంగా చేస్తాం. వాళ్ళు నాకు చేస్తారు, ప్రతిసారి వెళ్తూ ఉంటారు. ఈసారి మాత్రము మీ ఆస్తుల్ని కాపాడుకోవడానికి మాత్రమే మీరు పార్టీ మారుతున్నారు. అసలు మొత్తం డేట్ టైం ఫిక్స్ అయిపోయింది. అసలు టోటల్లీ రాంగ్ అండి. నా ఆస్తులు కాపాడటానికి ఏ పార్టీలు అవసరం లేదు నాకు. నా ఆస్తులన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. నేను కట్టే ప్రాజెక్టులు కూడా చాలా క్లియర్గా ఉంటాయి. దానికి ఎవ్వరూ కూడా దాన్ని ఒక్కళ్ళ దగ్గర నుంచి నేను కాపాడుకోవాలనే పరిస్థితుల్లో ఉన్న ప్రాపర్టీలు నా దగ్గర లేవు. ఇప్పుడు నా దగ్గర లేవు. మీకు పార్టీ మారేలాగా పరిస్థితులు అనివార్యం క్రియేట్ అయితే అయినా సరే నేను మారను, ఖచ్చితంగా మారను. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అయితే మారను. వైఎస్ఆర్సీపీలో రాజకీయాలను ఉండడమో కానీ పార్టీ అయితే మాత్రం మారను. వైఎస్ఆర్సీపీలో ఉంటారు. పార్టీ అయితే మాత్రం మారే ప్రశ్నే లేదు, ఎట్టి పరిస్థితుల్లో మారను. ఒకవేళ నాకు ఇష్టం లేకపోతే నేను కంటెస్ట్ చేయలేను అని చెప్తాను తప్ప, నేను రాజకీయాల్లో ఉండలేనని చెప్తాను తప్ప, నేను పార్టీలు మారే ఉద్దేశం అయితే మాత్రం నాకు లేదు. మారటం కోసం ఎవరిని కలవలేదు, ఇంతవరకు ఎవరిని అడగలేదు. నాకు టెక్నికల్గా అర్థం కాలేదు. పార్టీ మారను అన్నారు, ప్లస్ వైఎస్ఆర్సీపీలో కొనసాగుతారా అంటే మౌనంగా ఉన్నారు. లేదు, మౌనంగా కొనసాగుతానని చెప్తున్నాను కదా. వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, అంతే. క్రియాశీలకంగా ఉంటారు. క్రియాశీలకంగా ఆయనతోనే ఉంటాను, సమస్య లేదు. మళ్ళీ ఈ ప్రచారం ఏమంటారు? ఏ ప్రచారం అంటే బయటంతా ఇప్పుడు మీ ప్రాజెక్టులలో బీజేపీ నాయకులు కొంతమంది లేదా టీడీపీ నాయకులు కొంతమంది వాటలు అడుగుతున్నారు. ఆ వాటల దగ్గర కొంత తేడా వచ్చింది, అది ఫిక్స్ అయిపోతే మాత్రము చాలా తప్పండి. ఇది ప్రతిపక్షాలు ఏదైనా అంటే అది ప్రతిపక్షం కాదు, అటుపక్క పక్షం. తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఏ ఒక్కరు ఈ రోజు వరకు, జనసేన కానీ ఏ ఒక్కరు ప్రాజెక్టులో మమ్మల్ని ₹1 డబ్బు అడగలేదు, ఒక్క షేర్ అడగలేదు. మా జోలికి డబ్బు విషయంలో కానీ షేర్ విషయంలో కానీ ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. రివెంజ్ పాలిటిక్స్ అవి మాత్రం చేస్తూ ఉన్నారు. అది ఇబ్బందులు పెడుతున్నారు కానీ డబ్బు కోసం మాత్రం కాదు. ఏ ఒక్కరు డబ్బు అడగలేదు, ఏ ఒక్కరు పార్ట్నర్షిప్ అడగలేదు. అది మాత్రం అవాస్తవం.
మా ఆస్తులు ఎవరు ఆస్తులు అడగలేదు, ఆస్తుల వాటాలు అడగలేదు, మమ్మల్ని డబ్బులు కూడా అడగలేదు. సార్ ఈ సిరిపురం ప్రాజెక్ట్ పేరు ఏంటి సార్? ఎంవివి పీక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మీ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి ఎంవివి పీక్ దగ్గర ఇక్కడ ప్లాట్లు కొనొద్దు, ఇదంతా అక్రమాల పుట్ట, మేము వస్తే అని చెప్పిన తర్వాత ఎవరైనా కొంటారు సార్ అక్కడ? ఏమండి కరెక్ట్ మాటేనండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కరెక్టే. కాదు, ఎందుకు చెప్పవలసిన అవసరం వచ్చిందంటే బిఫోర్ ఎలక్షన్స్ సాధారణంగా ఏది రాజకీయ పార్టీని ఏం చేస్తుంది, అటుపక్క వ్యక్తుల్ని, అధికారంలో ఉన్న వ్యక్తులను తప్పుగా చూపించాలి. అసలు ఆ టీడీఆర్ఏ అక్రమాలు అంటారు కదా. అదే కదా అది పూర్తిగా రాంగ్. ఎట్టి పరిస్థితిలో కూడా అది కావాలని ఆరోపణలు చేయటం కానీ, మొన్న పేపర్లో కూడా వచ్చింది, పేపర్లో కూడా డిఫర్మేషన్ సూట్ అందులో ప్రిపేర్ చేసాం, ఈనాడు మీద అయిపోతున్నాం, అది 200 కోట్లకి డిఫర్మేషన్ సూట్ వేస్తున్నాం, అది కూడా తొందరలోనే మీకు కోర్టు పేపర్స్ కూడా ఇస్తాను. అది కూడా ఎందుకంటే ప్యూర్లీ అది రాంగ్ న్యూస్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద మేము డిఫర్మేషన్కి వెళ్ళబోతా ఉన్నాం. అందుకని అంటే పూర్తిగా టీడీఆర్ రాంగ్ అని, టీడీఆర్ నేను వాడేశానని, సోషల్ వెల్ఫేర్ సంబంధించిన అన్ని రాంగ్ అంతా. సో ఆ ల్యాండ్ సెపరేట్గా ఉంది, అదేమి ఎవరు పట్టుకోలేదు, ఎవరు తీసుకోలేదు. ఆ సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ సెపరేట్గా ఉంది. అది పోయిన తర్వాతే మనకు ప్లాన్ అప్రూవల్స్ మనం పెట్టుకున్నాం. అది పోయిన తర్వాతే 4000 గజాలు ఎక్కడ 3000 చిల్లర గజాలు అది పక్కనే ఉంది, వాళ్ళ కంట్రోల్లో ఉంది, అది ఏం ముట్టుకోలేదు. సిరిపురం జంక్షన్ లో ఒక టైకున్ దగ్గర ఒక ఆఫీసర్ కదా ట్రాఫిక్ ని, అది కేవలం ఈ ప్రాజెక్ట్ కోసమే ట్రాఫిక్ ఆంక్షలను అది కూడా పూర్తిగా అవాస్తవం అండి, పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే నేను లెటర్ పెట్టాను, నేను తీసేయమని చెప్పేసి. సిరిపురం జంక్షన్ లో వెల్కమ్ టు విశాఖపట్నం అని పెట్టారు, ₹1 కోటి ఖర్చు పెట్టుకుని. ఈ ప్రాజెక్ట్ కోసమే జీవీఎంసీ అలా ఖర్చు పెట్టింది అంటారు కదా. మరి అదంతా ఫూలిష్ అండి. నా ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఎందుకు అలా చేస్తారు, అన్ని వాస్తవాలు అన్ని ఏదో మాట్లాడటానికి. సరే ఒకటి చెప్తాను, 2019 విశాఖపట్నం అంతా మీరు అంతా పంచుకున్నారా సార్? మీరు సగం వైపు, విజయసాయిరెడ్డి సగం వైపు, అలిగేషన్స్ అదంతా రాంగ్ అండి. ఎవరు బిజినెస్ వాళ్ళకు ఉంటాయి, బిజినెస్ చేసుకున్నది మాత్రం పంచుకోవడం కాదు. ఇదంతా ప్యూర్లీ హైగ్రీవా చెప్తాను ఇది సార్. ఇప్పుడు హైగ్రీవా ఉంది సార్, హైగ్రీవా ఉద్దేశం ఏంటి సార్? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ల్యాండ్ జగదీశ్వరుడికి ఇవ్వడానికి పక్కన కొంత పార్ట్ని పేదవాళ్లకు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం. మీరు కంప్లీట్గా కమర్షియల్ చేసేసారు అది. చేసి దీంట్లో పూర్ పీపుల్స్ సంబంధించిన దానికోసం నేను మీకు చెప్పాలి జాఫర్ గారు, హైగ్రీవా అనే ప్రాజెక్టు నాకు అసలు సంబంధం లేదు. నేను బినామీ కూడా కాదు, నేను పార్ట్నర్ని కాదు, నేను దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విధమైన సంబంధం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ అది క్లియర్ చేస్తున్నా. అది మా చార్టెడ్ అకౌంటెంట్ గారు, మా ఫ్రెండు, మా వెల్విషరు, మా టీంలో ఒక వ్యక్తి, ఈ హైగ్రీవా అనే జగదీశ్ అంటే జీవి గారు అనే వ్యక్తి హైగ్రీవాతో కలిపి కొన్ని బిజినెస్లు ఏదో చేయటం వలన ఆయన దగ్గర కొంత డబ్బులు ఇరుక్కున్న వలన ఈ ల్యాండ్ ప్రాపర్టీని ఆయన తీసుకోవడం జరిగింది. హైగ్రీవా అనేది అంటే నేను స్టడీ చేశాను తర్వాత ఏంటి దీంట్లో ఉన్నది ఏంటంటే, హైగ్రీవాలో ఉన్నది మీరు చెప్పినట్టు పేదోళ్ళకి ఇమ్మని ఎక్కడ లేదు, అక్కడ పేదోళ్ళకి ఇమ్మలేదు. 10% ఆఫ్ ది ల్యాండ్లో ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టి రన్ చేయమని చెప్పారు. అందులో ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్కడ కూడా ఆ బైలాలో ఎక్కడ లేదు, ఆ కండిషన్స్ లో ఎక్కడ కూడా పేదవాళ్ళకి ఏమనే కండిషన్ ఎక్కడా లేదు. అది గవర్నమెంట్ అమ్మింది వీళ్ళకి, ఫ్రీగా ఇవ్వలే. అదొక కాన్సెప్ట్ బేస్ ఐటీ కంపెనీకి ల్యాండ్ ఇస్తారు, ఫిల్మ్ స్టూడియోకి ల్యాండ్ ఇస్తారు, లేదంటే ఏదో హాస్పిటల్కి ల్యాండ్ ఇస్తారు, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ కావాలంటారు ఇస్తారు. ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటి యూసేజ్ మార్చకూడదు అంతే కదా, దాంట్లో వాళ్ళకి కావాల్సినట్టు చేసుకోవాలి. ఫిల్మ్ స్టూడియో రన్ చేయాలి, వాళ్ళకి కావాల్సినట్టు రన్ చేయాలి. ఇది అంతే సేమ్. ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి 10% ఆఫ్ ది ల్యాండ్లో అది 12 acres ఎంతో సంథింగ్ నేను చూసాను. నేను తర్వాత అంతా స్టడీ చేసిన తర్వాత నాకు తెలిసి 12 acresలో ఒక 1 acreలో అంటే 1.2 acresలో ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టి ఓల్డ్ ఏజ్ పీపుల్కి రన్ చేయమనేది ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే, ఇందులో ప్లాట్లన్నీ కూడా ఎవరు అబోవ్ 60 years వాళ్ళకి అమ్మాలి, అదో కండిషన్. ఈ రెండే కండిషన్లు దాంట్లో. అంతేకాని పేదోళ్ళకి ఇమ్మనే కండిషన్ అనేది రాంగ్. ఎందుకంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ అమ్మింది వాళ్ళకి. అది ఆ రోజు దాంట్లో ఎలాంటి డివర్షన్ లేకపోతే జిల్లా కలెక్టర్ వచ్చి విజిట్ చేసి అన్ని డివర్షన్ అర్జెంటుగా ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పి అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నివేదిక పంపించారు? నివేదిక పంపిస్తే మరి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు ఈ రోజు వరకు? అధికారులు ఉన్నారు కదా, ఎంపీ ఉన్నారు కదా సార్. ఎంపీ కాదు, కలెక్టర్ అంటే ఎంపీ ఉండగానే కలెక్టర్ రిపోర్ట్ రాశాడు కదా. రిపోర్ట్ రాస్తే ఏమైంది? కోర్టులో ఉన్నాయి కదా, కోర్టులు ఏమని ఆపుకున్నారని చెప్తారు కదా. కోర్టులు ఏమని? కోర్టులు నీకు రైటే ఉంది, కరెక్ట్ ఉంది. ఎవరు వెళ్ళాలి? ఎవరు? మేమే వెళ్ళారు, ఈయన వెళ్ళారు, నేను కాదు. ఎవరైతే ఉన్నారో హైగ్రీవా డెవలపర్స్ వాళ్ళు వెళ్ళారు. ఆ హైగ్రీవా డెవలపర్స్ ఒక వీడియో బయట కూడా చేసి నన్ను వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎంపీ వాళ్ళ అసోసియేట్స్ నన్ను వేధిస్తూ ఉన్నారు, నేను భరించలేకపోతున్నారు అని చెప్పి సీఎం గారికి లెటర్ రాసింది. కానీ వీడియో పంపించిన ఈ రోజు వరకు హైగ్రీవా జగదీశ్వరరావు ఎవరో నేను చూడలేదు.
ఆయనతో మాట్లాడలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేదు, ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు, Yeah. ఆయన కళతో కూడా చూడలేదు ఇప్పుడు. ఆయన త్రూ జీబీ గారి ద్వారా నేను విన్నా ఆయన గురించి. ఈయనకి 2019 జనవరిలో ఆయన కంపెనీలో ఏదో బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ ఎన్పి అయిపోతుంటే ఆ రోజు జీబీ గారు వచ్చి 15 కోట్ల రూపాయలు నన్ను అడ్జస్ట్మెంట్ అడిగితే ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరో చూడలేదు కూడా, జీబీ గారికే నేను ఇచ్చాను. జీబీ గారికి ఇస్తే ఆయన ఇంక ఇచ్చారు, తర్వాత నాకు రిటర్న్ చేశారు, అది వేరే సంగతి. నాకేం డబ్బులు ఎగ్గొట్టలేదు, నా డబ్బులు నాకు ఇచ్చేసారు, తర్వాత జీబీ గారు హ్యాండ్ ఓవర్ చేశారు, అది వేరే సంగతి. కానీ ప్యూర్లీ హైగ్రేవా ప్రాజెక్ట్ అనేది యాజ్ పర్ రూలే నడుస్తుంది. నాకేం సంబంధం లేకపోయినా దాని గురించి స్టడీ చేశాను కానీ చెప్తున్నాను, అది అంతా కూడా పద్ధతి ప్రకారం రూల్ ప్రకారమే ఉంది. దాంట్లో ఏ ఒక్క డీవియేషన్ లేదు, ఏ ఒక్కటి కూడా లేదు. దాన్ని ఏ ప్రాజెక్టు కూడా ఎవరు కూడా దాన్ని ఆపలేరు. అది పూర్తి అయితే పార్టీ ఫండ్ కింద 10 కోట్లు ఇస్తామని చెప్పి కూడా మీరు అంగీకరించారు. ఎవరండి ఎందుకు ఇస్తారండి, ఎవరు ఇస్తారండి 10 కోట్లు 50 కోట్లు? ఇవన్నీ ఉత్తి మాటలండి, మాట్లాడుకోవడానికి ఎన్నైనా ఉంటాయి. మీరు ఎంపీ అవ్వడం వల్ల విశాఖపట్నానికి ఏం ఒరిగిందో పక్కన పెడితే మీ వెంచర్స్లో ప్లాట్లు కొన్న వాళ్ళకి మాత్రము మంచి జరిగింది సార్. ఎందుకని? మీరు ఎంపీ నిధులతో, అది అనెతికల్ కాదు సార్, ఎంపీ నిధులు ఎక్కడ పోయినాయంటే మీ వెంచర్స్ దగ్గర రోడ్ల నిర్మాణానికి చూపించండి, ఎక్కడన్నా ఒక్కటి చూపించండి. ఈ మధురవాడది కాదా సార్? ఒక్కటి చూపించండి. సార్ మధురవాడది కాదా? కాదు. ఏ ఎంపీ నిధులు కూడా ఎంవివి సిటీది కాదు. ఎంవివి సిటీకి ఎంపీ నిధులు వాడలేదు, ఏది వాడలేదండి. అది కన్ఫర్మ్ అండి, 100% కన్ఫర్మ్. మీరు రోజు వార్తలు వస్తుంటే మీరు ఎందుకు ఖండించలేదు? ఒక్కసారి కాదు నేను ఖండించా. ఇప్పుడు ఏమైందంటే నెగిటివ్ వార్తలు బాగా స్ప్రెడ్ అవుతాయి, పాజిటివ్ వార్తలు ఎవరు చూపించరు. మీరు కూడా నెగిటివ్ వార్తలే బాగా స్ప్రెడ్ చేస్తారు, పాజిటివ్ వార్తలు ఎవరు చూపించరు. మేము చెప్పుకున్నా సరే ఎవరు దాని గురించి రాయరు. ఇప్పుడు నా ఎంపీ లాట్స్ లో ఇప్పుడు వరకు 5 సంవత్సరాలకు 5 కోట్లు ఇస్తారు ఎంపీకి, 5 సంవత్సరాలు 25 కోట్లు రావాలి. 2 సంవత్సరాలు కరోనాతో కట్ చేశారు, 15 కోట్ల రూపాయలు ఇచ్చారు. 15 కోట్ల రూపాయలు కూడా మేము పేదల కోసం మన సామాజిక భవనాలు, అదేవిధంగా కేజీహెచ్కి హాస్పిటల్కి అంబులెన్స్లు ఇటువంటి కొనిచ్చాం. సోలార్ లైట్లు, మొత్తం సోలార్ లైట్లు సిటీ రోడ్డు ముందు ఎంపీ లాట్స్ వాడలేదు, అసలు ఒక్క రూపాయి వాడలేదు, ఒక్క రూపాయి వాడలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నేను అంతా కూడా మీకు నాకు మంచి టైం ఇచ్చారు. ఇవన్నీ కూడా మీ ద్వారా నేను అందరినీ కూడా మన ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వాస్తవాలు ఏంటో గమనించమని కోరుతా ఉన్నా. ఇవన్నీ జరిగేది వచ్చే ఆరోపణల మీద వాటి మీద వాస్తవాలు గమనించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు సిబిసిఎన్సీ ల్యాండ్ కానీ లేకపోతే హైగ్రేవా ల్యాండ్ కానీ ఇవన్నీ మా మీద వచ్చే ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు. ఈ కిడ్నాప్ అనేది అతను డబ్బు కోసం చేసింది. ఈ 3 విషయాలు అనేది మీ ద్వారా నేను మీ అందరికీ కూడా తెలియజేయాలనుకున్నాను. అంటే నేను రాజకీయంగా నేను నిలబడతాను, నాకు ఓట్లు రావాలనే ఉద్దేశం కాదు. నేను ఒక బ్రాండ్ ఉన్న బిల్డర్ని కాబట్టి వాస్తవాలు మీకు తెలియజెప్పాలని ఉద్దేశంతో తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నైస్. ఈ మధ్య నేను వరుసగా వైసీపీ లీడర్లను ఇంటర్వ్యూ చేశాను కదా, వాళ్ళ తీరు ఎలాగుందంటే శ్రీశ్రీ గారు అంటారు, నిప్పులు చెరుగుతూ నింగికెగిరితే నిబిడాశ్చర్యంలో వీరు, నెత్తులు కక్కుతూ నేల కొరిగితే నిర్దాక్షిణ్యంగా వీరే. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోకుండా ఉంటే ఇప్పుడు ఈ నాయకులు ఇలా మాట్లాడుతున్నారు కదా, అప్పుడు అలాగే మాట్లాడేవాళ్ళ. ఇంకో మాట అంటారు ఇంగ్లీష్లో ఒకటి, సక్సెస్ హ్యాస్ మోర్ ఫాదర్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్ అని చెప్పి. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.